I withdraw myself. I'm talking to him! ఫోక్స్ తన ఇంటి పేరు మార్చకపోవడానికి శోభిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందంతో, అద్భుతమైన నటనతో, పర్ఫెక్ట్ నిర్ణయాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా నచ్చింది ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడుతూ వివాదాలకి దూరంగా ఉండే ఈమె తాజాగా నటించిన చీకటిలో మూవీ నాగచైతన్యాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత విడుదలైన మొదటి చిత్రం కావడంతో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీకి సురేష్ బాబు ప్రొడ్యూసర్ గా శరణ్ ఒప్పిశెట్టి డైరెక్ట్ చేయడం గమనార్హం. ఇక ఈ క్రమంలోనే చీకటిలో సినిమా ప్రమోషన్ లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న శోభిత తన పర్సనల్ మరియు ప్రొఫెషనల్ విషయాల గురించి మాట్లాడుతూనే తాజాగా పెళ్లి తర్వాత వస్తున్న మొదటి సినిమా ఇది, జనాలు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారని అనుకుంటున్నారని యాంకర్ అడగగా అందుకు శోభిత తాను జనాలు ఏమనుకుంటారు అని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉండదని, అందుకే వైజాగ్ లో చదువుకుంటున్నప్పటి నుండి ఇప్పటి వరకు తనకి నచ్చిన పనులు మాత్రమే చేస్తున్నానని, సినిమాల్లోకి వెళ్లిన తర్వాత కూడా తన మనసుకి నచ్చిన పాత్రలే ఎంచుకుంటున్నానని, ఈ విషయంలో తన భర్త నాగచైతన్య ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందని, తాను నమ్మిన ప్రాజెక్ట్స్ అన్ని నిజాయితీగా చేస్తానని, అంతేగాని తాను చేసే పని వల్ల జనాలు మెచ్చుకుంటారా, ఇబ్బంది పడతారా అని మాత్రం ఎప్పుడూ ఆలోచించలేదని, ఒక నటిగా తనకి నచ్చిన పాత్రకి 100% న్యాయం చేయడమే తన బాధ్యతని, మిగతాదంతా దేవుడి దయ అంటూ చెప్పుకురావడంతో శోభిత వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. అసలు శోభిత తన ఇంటి పేరుని ఎందుకు మార్చలేదు? బోల్డ్ గా యాక్ట్ చేస్తున్న శోభిత ఉన్నట్టుండి ట్రెడిషనల్ గా ఎందుకు మారింది? శోభిత సమంత అడుగుజాడల్లోనే నడుస్తుందా? శోభిత ప్రెగ్నెంట్ అనే విషయంలో ఎంతవరకు నిజముంది అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూస్తూ ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. బెల్లం టీ, బెల్లం టీ, బెల్లం టీ. ఇప్పుడు ఎక్కడ చూసినా బెల్లం టీనే, కానీ దాన్ని వెతుక్కుంటూ వెళ్లి తాగే సమయం, ఓపిక లేదనుకుంటే ఇది మీకోసమే. ఇప్పుడు మన బేబర్ టీ బెల్లం టీని మీ ఇంటికే పంపిస్తుంది. బెల్లం టీ మన శరీరంలోని డైజెస్టివ్ ఎంజైమ్స్ ని ప్రేరేపించి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. బెల్లంలో ఉన్న ఐరన్ మరియు మినరల్స్ రక్తంలోని హెమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరిచి అలసటని తగ్గిస్తుంది. మీ టీ అనుభూతిని మరింత రెట్టింపు చేయడానికి 2 మట్కా కప్స్ ని కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళితే నాగచైతన్య సమంత ప్రేమించుకొని 2017లో పెళ్లి చేసుకోగా కొన్నాళ్లు వీరిద్దరూ చట్టాపట్టాలేసుకుంటూ టీవీ షోస్, ఫంక్షన్స్, వెకేషన్స్ అని వెళుతూ ఇండస్ట్రీలో పవర్ఫుల్ కపుల్ గా ఎదిగారు. ఇక సమంత పెళ్లైన వెంటనే తన ఇంటి పేరుని తీసేసి అక్కినేని సమంత అని తన అత్తగారింటి పేరుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ కపుల్ ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు. కానీ ఉన్నట్టుండి సమంత అక్కినేని అనే సర్నేమ్ ని తీసేసి సమంత ఋతుప్రభు అని మళ్లీ తన పుట్టింటి పేరుని పెట్టుకోవడంతో నాగచైతన్య సమంత ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారు అనే వార్తలు బయటికి వచ్చాయి. కానీ అప్పట్లో సమంతకి ఒక డైరెక్టర్ తో సన్నిహిత్యం పెరగడం వల్లే నాగచైతన్య ఆమెకు విడాకులు ఇస్తున్నాడనే వార్తలు బయటికి వస్తే మరికొంతమంది నాగచైతన్యకి శోభితతో పెరిగిన మంచి పరిచయం కారణంగా సమంత నాగచైతన్యకి విడాకులు ఇస్తుందనే వార్తలు కూడా హల్చలయ్యాయి. ఇక ఈ కోవలోనే నాగచైతన్య వర్సెస్ సమంత ఫ్యాన్స్ అని 2 వర్గాలుగా ఏర్పడ్డాయి. కానీ ఎప్పుడైతే నాగచైతన్య శోభితని 2024 డిసెంబర్ 4న కొంతమంది అతిథుల మధ్య అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహం ఎదుట పెళ్లి చేసుకున్నాడో, ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవ్వడంతో అందరూ శోభితని తప్పుపడుతూ ఆమె వల్లే నాగచైతన్య సమంత విడిపోయారని, ఇప్పుడు సమంత ఒంటరైపోయిందని, చాలా వరకు సమంతకి సింపతి పెరిగి శోభితని విమర్శించడం మొదలెట్టారు. అయితే అప్పటి వరకు ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్న నాగచైతన్య శోభితని పెళ్లి చేసుకున్నాక తండేల్ మూవీ రిలీజ్ అయి భారీ సక్సెస్ ని అందుకోవడంతో ఇదే జోష్ లో కొత్త దంపతులు హనీమూన్ ట్రిప్ కి వెళ్లి అందుకు సంబంధించిన పిక్స్ ని, వీడియోస్ ని పోస్ట్ చేయడంతో వాటిని కూడా కొంతమంది ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఇక ఆ మధ్యలో నాగచైతన్యని జగపతి బాబు టాక్ షోలో తన లవ్ స్టోరీ గురించి అడగ్గా అందుకు నాగచైతన్య ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ నుంచి తమ పరిచయం ఏర్పడిందని, తాను ఒక పోస్ట్ పెడితే అందుకు శోభిత రిప్లై ఇచ్చిందని, అక్కడి నుండి ఇద్దరి మధ్య మెసేజ్లు మొదలై అది లవ్ స్టోరీకి పునాది వేసిందని, తన జీవిత భాగస్వామిని సోషల్ మీడియాలో కలుస్తానని అస్సలు ఊహించలేదని, ఇక అలా అప్పటికే విడాకుల డిప్రెషన్ లో ఉన్న తన జీవితంలో శోభిత వచ్చాక చాలా మార్పులు వచ్చాయని, తన వల్లే మళ్లీ సినిమాల వైపు దృష్టి సారించాడని, తామిద్దరూ కలిసి మజిలీలో నటించాల్సి ఉండిందని, అందులో అనుష పాత్రకి మొదటగా శోభితని సెలెక్ట్ చేశారు గాని అప్పట్లో శోభిత డేట్స్ కుదరక ఆ మూవీ నుండి ఆమె తప్పుకుందని, కానీ భవిష్యత్తులో శోభితతో మూవీ చేసే ఛాన్స్ వస్తే ఖచ్చితంగా ఇద్దరం కలిసి యాక్ట్ చేస్తామని చెప్పడంతో నాగచైతన్య వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా సమంత తన ఫ్యామిలీ మెంబర్ సమక్షంలో డైరెక్టర్ రాజ్ నిడమోరిని సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకోవడంతో అప్పటి వరకు శోభితనే నాగచైతన్య సమంత విడాకులకి కారణమనే వార్తలు వచ్చినప్పటికీ ఎప్పుడైతే సమంత రాజ్ నిడమోరిని రెండో పెళ్లి చేసుకుందో
ఫ్యామిలీ మ్యాన్ షూటింగ్ టైంలోనే సమంత రాజ్ నిడమోరితో క్లోజ్ అయిందని, ఆ క్లోజ్నెస్ వల్లే ఆ సిరీస్ లో బోల్డ్ గా నటించడంతో అక్కినేని ఫ్యామిలీకి అది నచ్చలేదని, తరచూ ఇదే విషయంపై నాగ చైతన్యకి సమంతకి గొడవలు జరిగాయని, దీంతో ఆ గొడవలతో విసుగు చెందిన సమంత అప్పటికే రాజుతో పెరిగిన క్లోజ్నెస్ తో నాగ చైతన్యకి విడాకులు ఇచ్చేసి తన మకాన్ని ముంబైకి మార్చగా అప్పటి నుండి రాజ్ నిడమోరితో సహజీవనం చేస్తూ వచ్చింది. అయితే నాగ చైతన్య శోభిత పెళ్లైన ఒక సంవత్సరానికి అదే డిసెంబర్ లో సమంత రాజ్ నిడమోరు పెళ్లి చేసుకుని ఒకటవ్వడంతో అప్పటి వరకు శోభితని ట్రోల్ చేసిన వారంతా ఆ తర్వాత సమంతని విమర్శిస్తూ శోభితని పొగడడం మొదలెట్టారు. ఇక సమంత పెళ్లి తర్వాత కూడా యాక్ట్ చేస్తాననే కండిషన్ తోనే రాజ్ ని పెళ్లి చేసుకోగా ఆ వెంటనే మా ఇంటి బంగారం అనే మూవీని, రక్త బ్రహ్మాండ అనే వెబ్ సిరీస్ ని రాజ్ ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా సమంత అందులో హీరోయిన్ గా నటిస్తుండడం గమనార్హం. ఇక ఇదిలా ఉంటే శోభిత పెళ్లి తర్వాత సినిమాల్లో యాక్ట్ చేయదని అందరూ అనుకున్నారు. గతంలో ఆమె చేసిన వెబ్ సిరీస్ లలో బోల్డ్ గా ఎక్స్పోజింగ్ చేసి యాక్ట్ చేయడంతో పెళ్లి తర్వాత పూర్తిగా గుడ్ బై చెప్తుందనుకున్న, పెళ్లయ్యాక 1 year బ్రేక్ తీసుకున్న శోభిత చీకట్లో అనే మూవీతో ప్రేక్షకుల ముందుకి రాగా ఆ మూవీ అమెజాన్ లో టెలికాస్ట్ అయి మంచి ఆదరణ పొందుతుంది. ఇక ఇదిలా ఉంటే హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్లైన తర్వాత అమ్మాయిలు తమ ఇంటి పేరుని మార్చుకొని భర్త ఇంటి పేరుని యాడ్ చేసుకుంటారు. అలా ఇప్పుడున్న జనరేషన్ లో కొంతమంది అమ్మాయిలు తమ పేర్లకి అత్తారింటి పేరుని చేరిస్తే మరికొంతమంది అమ్మగారింటి పేరుతోనే కంటిన్యూ అవుతున్నారు. ఇక ఈ కోవలోనే శోభిత కూడా తన పుట్టింటి పేరుతోనే వార్తల్లోకి ఎక్కుతుంది. అలా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న చీకట్లో మూవీ టైటిల్ కార్డ్స్ లో శోభిత ధూళిపాల అని పడడంతో పెళ్లి తర్వాత ఎందుకు శోభిత ఇంటి పేరుని మార్చుకోలేదని, తన పుట్టింటి పేరుతోనే కొనసాగుతుందనే డిస్కషన్ తెరపైకి వచ్చింది. అలా ఇప్పటికీ కూడా నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోవడంపై ట్రోలింగ్ ఆగట్లేదని, ఈ సమయంలో అక్కినేని పేరుని యాడ్ చేసుకోకపోవడం తన భర్త అత్తామామలకి లేని సమస్య జనాలకి ఎందుకని శోభిత ఇండైరెక్ట్ గా వ్యాఖ్యలు చేస్తూ తన ఇంటి పేరుని పక్కన పెడితే చీకట్లో అనే మూవీ తన కెరియర్ లో బెస్ట్ మూవీ అని, తను కథపరంగా నచ్చిన సినిమాల్లోనే నటిస్తానని, అంతే తప్ప ఒకే ఇండస్ట్రీలో జెండా పాతేయాలని ఏనాడు అనుకోలేదని, బాలీవుడ్ లో నటించేటప్పుడు సౌత్ అమ్మాయి అనేవారని, అదే తెలుగు సినిమాల్లో చేస్తే బాంబే అమ్మాయి అంటున్నారని, మరో ఇండస్ట్రీకి వెళితే వారికి తోచింది ఇంకేదో అంటారని చెప్పుకొచ్చింది. నిజానికి మనకి గుర్తింపు మనం చేసే పనిని బట్టి ఉండాలే తప్ప ప్రాంతాన్ని బట్టి కాదని, ఏడాదికి ఎన్ని సినిమాలు చేయాలి, ఎన్ని సిరీస్లు చేయాలని తానెప్పుడూ టార్గెట్ పెట్టుకోలేదని, ఇక్కడ బేరాలు లెక్కలు చూసుకుంటూ పనిచేయడం చాలా కష్టమవుతుందని, మనకి వచ్చే అవకాశాలు ఏవనేది తెలియదు కాబట్టి వచ్చిన వాటిలో మంచి స్టోరీని ఎంచుకుంటూ ముందుకు వెళ్లడమే తన స్టైల్ అని, అయితే కెరియర్ లో మరీ ఎక్కువగా గ్యాప్ తీసుకోకూడదని శోభిత తన వర్క్ పాలసీని వివరించింది. ఇక ఇప్పటి వరకు చాలా గ్లామర్ గా నటించిన శోభిత చీకటిలో మూవీలో చాలా పద్ధతిగా నటిస్తూ ఆ హీరోతో ఎలాంటి రొమాన్స్ టచింగ్ సీన్స్ లేకుండా చాలా రిజర్వ్డ్ గా నటించడంతో ఈమె ఆ మూవీలో యాక్ట్ చేసిన విధానానికి అందరూ ఫిదా అవుతున్నారు. ఇక ఇదే విషయంపై శోభిత మాట్లాడుతూ తను సింగిల్ గా ఉన్నప్పుడు ఎలా ఉన్నా ఎలా చేసినా నడిచిందని, అయితే ఒక ఇంటికి కోడలైన తర్వాత మనం చేసే పాత్రలతోనే ఇంటి గౌరవాన్ని జనాలు అంచనా వేస్తారని, అలా పూర్తిగా గ్లామర్ పాత్రలు చేయనట్లేదని, ఎక్కువగా ఎక్స్పోజింగ్ చేయకుండా కథ డిమాండ్ చేస్తే అలా చేస్తానని చెప్పుకొచ్చింది. నిజానికి ఇప్పటి వరకు అక్కినేని ఫ్యామిలీ ప్రేమలు పెళ్లిళ్లు విడాకులతో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇక అలా అప్పట్లో నాగార్జున రెండో పెళ్లి నుండి తాజాగా నాగ చైతన్య రెండో పెళ్లి వరకు అన్ని విషయాల్లోనూ కాంట్రవర్సీ అవుతూనే ఉంది. అందుకు తోడు ఇప్పుడు బోల్డ్ గా నటించే శోభిత ఆ ఫ్యామిలీలో చేరేసరికి మరింత కాంట్రవర్సీగా మారింది. ఇక అలా నాగార్జున శోభితతో తమ ఫ్యామిలీ పరిస్థితుల్ని వివరిస్తూ ఇక పైన సినిమాల్లో బూతు హద్దు దాటకుండా చూసుకోమని, ఇప్పటి నుండి ఫ్యామిలీ పరువంతా నీ మీదే ఉందని ప్రేమతో చిన్న వార్నింగ్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పుడు శోభిత తమిళ్లో పారంజిత్ డైరెక్షన్ లో ఆర్యాతో కలిసి వెట్టువన్ అనే మూవీలో నటిస్తుందని, ఆ మూవీ పూర్తవగానే ఫ్యామిలీ కోసం కొంత బ్రేక్ తీసుకొని ఆ తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని కంటిన్యూ చేస్తానని చెప్పడంతో శోభిత ప్రెగ్నెంట్ అయిందని, దీంతో త్వరలోనే అక్కినేని ఫ్యామిలీకి వారసుడు వస్తున్నాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ కాల నాగార్జున ఆ వార్తలపై స్పందిస్తూ ఖచ్చితంగా గుడ్ న్యూస్ ఉంటుందని, కానీ సమయం వచ్చినప్పుడు తానే మీడియాకి తెలియజేస్తానని చెప్పడంతో త్వరలోనే నాగ చైతన్య శోభిత ఫ్యామిలీ లైఫ్ ని స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే శోభిత కూడా సమంతలాగే పెళ్లి తర్వాత సినిమాల్లో యాక్ట్ చేయగా అది చూసిన నెటిజన్లు శోభిత సమంత అడుగుజాడల్లోనే నడుస్తుందని కమెంట్స్ చేస్తున్నారు. శోభిత తీసుకున్న నిర్ణయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, విలువలు లేని వారితో వాదించడం, వారి మాటలకి స్పందించడం వల్ల వారి విలువ మనం పెంచుతున్నట్లే అవుతుంది. ఇది ఫోక్స్ శోభిత గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.